25 వరకు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది రోహిత్. రైట్, కొంతమంది ఎక్కువ మంది ఇందులో మా బిగ్ టీవీని అడుగుతున్నారు. 29, 26, 47 వార్డులకు సంబంధించిన సమాచారం ఏంటని కామెంట్ చేస్తున్నారు. ఖచ్చితంగా మీరు అడుగుతున్న వాటికి మేము అత్యంత వేగంగా సమాధానం ఇస్తాం. ఇప్పటి వరకు మేము సేకరించిన సమాచారం ప్రకారం ఏ వార్డుల్లో ఏ అభ్యర్థి ముందంజలో ఉన్నారు అని, సో 29, 26, 47కి సంబంధించిన సమాచారాన్ని కూడా మా ప్రతినిధి అక్కడ నుంచి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీరు కామెంట్ చేయండి, అలాగే మీరు ఓటింగ్లో కూడా పాల్గొనండి. ఎస్, పెదపల్లికి సంబంధించి ఒక బ్రేకింగ్ అందుతోంది. పెదపల్లి సంబంధించిన బ్రేకింగ్ మీరు చూస్తున్నారు బిగ్ టీవీ స్క్రీన్ పై నేను అందించబోతున్నాను. పెదపల్లి జిల్లాకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్, జగిత్యాల జిల్లాకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మీరు చూసారు. జగిత్యాల, ధర్మపురి, రాయకల్, కోరుట్ల, మెట్పల్లి ఈ మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇంకొకసారి పెదపల్లికి వెళ్దాం. పెద్దపల్లికి సంబంధించిన సమాచారం అందించారు. పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ దూకుడుతోంది. ప్రస్తుతం సుల్తానాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 15వ వార్డులో 15 వార్డులు ఉన్నాయి మొత్తం. అందులో 12 వార్డులు కాంగ్రెస్ విజయాన్ని సాధించింది. బీఆర్ఎస్, బీజేపీ, ఏఐఎఫ్బి చెరో ఒక్కొక్క వార్డులోని విజయాన్ని సాధించాయి. పెద్దపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ ఘన విజయాన్ని సాధించి సొంతం చేసుకుంది. 12 సీట్లకు గాను కాంగ్రెస్ విజయాన్ని సాధించింది. అక్కడ బీఆర్ఎస్ ఖాతా తెరవలేదు. ఏఐఎఫ్బి 2 స్థానాల్లో, బీజేపీ 1 స్థానంలో విజయాన్ని సాధించాయి. ఇటు మన జగిత్యాల జిల్లాకు వచ్చినట్లయితే జగిత్యాల జిల్లాలో రాయకల్ మున్సిపాలిటీ నాటు బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. కానీ జగిత్యాల మున్సిపాలిటీ ఏమవుతుంది? ఆ జగిత్యాల మున్సిపాలిటీలో జీవన్ రెడ్డి వర్గం, సంజయ్ వర్గం ఎవరు ఎన్ని స్థానాలు సాధిస్తారని. పెదపల్లి కూడా చాలా ఉత్కంఠ రేపినటువంటి నియోజక వార్డు, మున్సిపల్ వార్డు. పెదపల్లి జిల్లాలో కాంగ్రెస్ దూకుడు ప్రదర్శిస్తుంది. శ్రీనివాస్, పెదపల్లి జిల్లాకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? పెద్దపల్లి జిల్లా లోపల నిజంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని చెప్పుకోవచ్చు. మొత్తం ఓవరాల్ గా తీసుకున్నట్లయితే దాదాపుగా 80% పైగా స్థానాలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఇటు పెద్దపల్లి మున్సిపాలిటీ, సుల్తానాబాద్ మున్సిపాలిటీ ఫలితాలు వెలువడగా ఇక్కడ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారే ఎక్కువగా విజయం సాధించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికీ పెద్దపల్లి మున్సిపాలిటీ లోపల 36 వార్డులు ఉండగా 15 వార్డులను ఇప్పటి వరకు ఫలితాలు అందాయి. ఫలితాలు అందడంతో 12 వార్డుల లోపల కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థులు విజయం సాధించారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఇంకా బోని కూడా కొట్టని పరిస్థితి ఉన్నది. బీజేపీకి 1 రాగా ఫార్వర్డ్ బ్లాక్ ఇక్కడ మొత్తానికి రెబల్ గా ఉన్నటువంటి వారు సింహం గుర్తు పైన పోటీ చేయడం జరిగింది. వారికి 2 స్థానాలు కూడా రావడం. ఓవరాల్ గా తీసుకున్నట్లుగా 36 స్థానాల లోపల 15 స్థానాలు ప్రకటించగా దాదాపుగా 12 స్థానాలు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా సుల్తానాబాద్ మున్సిపాలిటీకి పరిధి చేస్తే ఇక్కడ 15 వార్డులు ఉండగా ఇప్పటి వరకు ఇక్కడ మొత్తం ఫలితాలు కూడా వెలువడినటువంటి పరిస్థితి. మొత్తం 12 కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగా బీఆర్ఎస్ కు 1 రావడం జరిగింది, బీజేపీకి 1 రావడం జరిగింది. ఫార్వర్డ్ బ్లాక్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీలు నిలిచినటువంటి వారు 1. అంటే ఓవరాల్ గా 15 వార్డులకు 12 వార్డులు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో పెద్దపల్లి జిల్లా లోపల కాంగ్రెస్ పార్టీకి తిరుగులేదని మరొకసారి కూడా ఇక్కడ రుజువైనటువంటి పరిస్థితి కనబడుతుంది. పెద్దపల్లిలో కాంగ్రెస్ ఇంత ఘన విజయాన్ని సాధించడంతో ఆ శిబిరాల్లో ఎటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి? బీఆర్ఎస్ నేతల రియాక్షన్స్ ఏంటి? ఇక్కడ మొదటి నుంచి కూడా శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఏదైతే పెద్దపల్లి జిల్లా ఉన్నదో పెద్దపల్లి జిల్లా లోపల మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ అని చెప్పి మొదటి నుంచి కూడా అందరూ భావించారు. ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్ లోపల ఆ విధమైనటువంటి ఫలితాలు రావడం జరిగింది. ఇక్కడ రామగుండం మున్సిపాలిటీ పరిధి లోపల రావు అని చెప్పి అనుకున్నా కానీ అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అనుకూలంగా వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్ గా ఇటు చూసినట్లయితే ఇటు పెద్దపల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విజయ రమణారావు ఎవరైతే ఉన్నారో అతని పరిధి లోపల ఇటు పెద్దపల్లి మున్సిపాలిటీతో పాటుగా ఇటు సుల్తానాబాద్ మున్సిపాలిటీ కూడా ఉండడం జరుగుతుంది. ఈ 2 స్థానాల లోపల కూడా అతడు కాంగ్రెస్ పథకాలను చూసి ఓటేయాలని చెప్పి పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేసినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు ఆ విధమైనటువంటి ఫలితాలు రావడం జరిగింది. సుల్తానాబాద్ లోపల ఇప్పుడు దాదాపుగా మేయర్ పీఠము అంటే మున్సిపల్ చైర్మన్ పీఠము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుచుకునేటువంటి మొత్తం ఫలితాలు కూడా మనకు చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మరొక చొప్పదండి నియోజకవర్గం లోపల కూడా ఇక్కడ కాంగ్రెస్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మేడిపల్లి సత్యం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటిది. ఇక్కడ 10 స్థానాలు కూడా కాంగ్రెస్ గెలుచుకోగా బీజేపీ 3 స్థానాలు గెలుచుకోవడం జరిగింది. ఇక బీఆర్ఎస్ 1 స్థానం మాత్రమే గెలుచుకోవడం. 14 లోపల
10 స్థానాలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థులు గెలవడంతో ఇక్కడ చొప్పదండి లోపల కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క హవా కొనసాగిందని చెప్పుకోవచ్చు రోహిత్. రైట్ శ్రీనివాస్, జగిత్యాల పెద్దపల్లికి సంబంధించిన డేటా ఇది. జగిత్యాలలో మాత్రం ఫలితం చాలా ఉత్కంఠను రేపుతోంది. జగిత్యాలలో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ అనే విధంగా మనకి కనిపిస్తుంది. సంజయ్ కాంగ్రెస్, జీవన్ రెడ్డి కాంగ్రెస్ జగిత్యాలలో. ఇటు పెద్దపల్లిలో కాంగ్రెస్ హవాను చాలా స్పష్టమైన హవాను కొనసాగిస్తుంది. పెద్దపల్లి, సుల్తానాబాద్ 2 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మొత్తానికి ఇక్కడ శ్రీధర్ బాబు అంతా తానై శ్రీధర్ బాబు ఈ మున్సిపాలిటీలను గెలిపించడానికి ఆయన చేసిన ప్రయత్నం పెద్దపల్లిలో స్పష్టంగా కనిపిస్తోంది. పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ దూకుడు కనిపిస్తుంది. సుల్తానాబాద్ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అక్కడ 15 వార్డులుంటే 12 వార్డులను కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్, బీజేపీ, ఏఐఎఫ్బి ఈ సుల్తానాబాద్లో ఒక్కొక్క వార్డును మాత్రమే గెలుచుకున్నాయి. ఇక పెద్దపల్లి మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అక్కడ 12 సీట్లకు పైగా కాంగ్రెస్ విజయాన్ని సాధిస్తే బీఆర్ఎస్ మాత్రం ఒక్క వార్డులో కూడా ఖాతాను తెరవలేదు. ఏఐఎఫ్బి 2 స్థానాల్లో విజయాన్ని